బీజేపీ ముసుగులో ఉన్నటువంటి ముఖ్యంగా ముస్లిమ్స్ జూబ్లీస్లో ముస్లిమ్స్ ఒక్కసారి గమనించండి. బీజేపీ ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఓటేస్తారా లేకపోతే ఇంకెవరికి ఓటేస్తారో మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు ముస్లిమ్స్ ఎవరైతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు బీఆర్ఎస్కు ఓటేస్తే మీరు పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్టే, బీజేపీని సమర్థించినట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. 100% ఇది వాస్తవం. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా స్పష్టంగా బీజేపీ మరియు బీఆర్ఎస్ అలయన్స్లో ఈరోజు మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి ఈ యొక్క అస్త్రాన్ని వాడుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే షాడో లేకుండా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చాలా ఫెరోషియస్గా ప్రచారం చేసేవాళ్ళు. ఈరోజు మీరు చూడండి, దుబ్బాకలో కానీ హుజురాబాద్లో కానీ మునుగోడులో కానీ ఒకటి వాళ్ళు బీజేపీ కీలక నాయకులు రంగంలోకి దిగి ఒకవేళ జూబ్లీస్లో గెలవాలనుకుంటే 1,20,000 ఓట్లు ఉన్నాయి కదా. 1,20,000 అంటే 2,80,000 ఓట్లు హిందూ ఓటు బ్యాంక్ ఉంది కదా. ఇప్పుడు ఇమీడియట్గా ఒక డివిజన్ తీసుకురావచ్చు కదా. ఒకవేళ బీజేపీ అనుకుంటే ఇమీడియట్గా ముస్లిం కమ్యూనిటీ ఒకవైపు, అదేవిధంగా ఇటు బీజేపీ హిందూ ఓట్ బ్యాంక్ ఒకవైపు పోలరైజ్ చేయడానికి అవకాశం ఉండాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు అట్లా? ఈజీ కదా. మన చార్మినార్ దగ్గర చూసినాం కదా, హైదరాబాద్లో ఏ విధంగా అప్పుడు గతంలో మాధవలతో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏ విధంగా డివైడ్ చేసినారో చూసినాం కదా. నిలువుగా ఇటు హిందువులను ఇటు ముస్లింలను చీల్చి ఎవరి ఓటు బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు బీజేపీ ఎందుకు జూబ్లీస్ పైన శ్రద్ధ పెడతలేదు? 25,000 ఓట్లు గతంలో వచ్చినాయి కదా. ఇంకొంచెం కష్టపడితే గెలవడం కూడా అవకాశం ఉంటాయి కదా. అంటే ఇక్కడ బీజేపీ ఏ విధంగా పరోక్షంగా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ముస్లిం ఓటర్లంతా కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతాను. మీరు వేసేటువంటి బీఆర్ఎస్కి వేసేటువంటి ప్రతి ఓటు కూడా బీజేపీకే, ఇది రాసి పెట్టుకోండి.